నాది ట్రూ లవ్ స్వప్న. ప్రతి నిమిషం నీ గురించే ఆలోచిస్తూ ఉంటాను, ప్రతి క్షణం నీ గురించే తప్పిస్తూ ఉంటాను. నువ్వే కాదు, ప్రతి అమ్మాయి ఇంతే. ఎక్కువగా ప్రేమిస్తే అనుమానం అంటారు, తక్కువగా ప్రేమిస్తే నెగ్లెక్ట్ చేస్తున్నావు అంటారు. ఇంక చాలు, ఇంక నీకు నాకు గుడ్ బై. అబ్బా, లవ్ స్టోరీ ఎంతవరకు వచ్చింది ఇంట్రోయ్? నువ్వే కావాలంత గొప్ప స్టోరీ తీయాలరా. హీరో కావాలని నేను చేస్తాను. అంత గొప్పగా ఉంటుందేమో తెలియదు కానీ ఏదో రాస్తున్నాను రా. మా అంకుల్ ఒకరు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారా. మొన్న నువ్వు చెప్పిన స్క్రిప్ట్ చెప్పాను, ఆయనకి నచ్చింది. నిన్న ఒకసారి డైరెక్ట్గా కలవమన్నారు. కలవడం ఏంట్రా, అదే నా డ్రీమ్. పద వెళ్ళి కలుద్దాం. సర్లేరా బాబు, రేపు మార్నింగ్ వెళ్దాం. రేయ్ థ్యాంక్స్ రా. ఎక్కువ చేయకు రోయ్. అంతా ఓకే అయిన తర్వాత నీ సినిమాలో నాకు రోల్ ఇవ్వలేదు అనుకో, నేనే డబ్బులు ఇచ్చమని నీకు పాయింట్ రేటింగ్ ఇప్పిస్తా. జాగ్రత్త. సర్లేరా. హాయ్ అంకల్. హాయ్ కార్తీక్, దామ్మా కూర్చో. అంకల్, దిస్ ఇస్ గౌతమ్. హాయ్ సార్, నైస్ మీటింగ్ యూ. హాయ్ గౌతమ్, ఏంటి మరి మీ స్క్రిప్ట్ కాపీ తీసుకొచ్చారా? ఎస్ సార్, ఇదే మీ కాపీ. కార్తీక్ చెప్పాడమ్మా నీ స్క్రిప్ట్ గురించి. స్టోరీ అంతా బాగానే ఉంది మరి, బట్ నీకే డైరెక్షన్ ఎందుకు ఇవ్వాలి? సార్, జీవంలో లేని బంతి కూడా ఒకసారి కింద పడితే ఓపిక ఉన్నంత వరకు పైకి లేవడానికి ట్రై చేస్తుంది, కానీ ఒకసారికి కింద ఉండిపోదు. మనం జీవం ఉన్న మనుషులం సార్. ఒకసారి నా స్క్రిప్ట్ చదివి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. గౌతమ్, నేను ఇలా అంటున్నాను తప్పుగా అనుకోకమ్మా. రోజు ఎంతోమంది కుర్రాళ్ళు నా దగ్గరికి వస్తుంటారు ఇలాంటి స్క్రిప్ట్ తీసుకున్న నా దగ్గరికి. అన్నీ బాగానే ఉంటాయి, కానీ మీరు చెప్పే నరేషన్ స్క్రీన్ మీద కనపట్లేదు సరిగా. ఇలా అంటున్నాను నెగిటివ్గా ఆలోచించకు, కానీ నువ్వు ఎలా ప్రూవ్ చేసుకోగలుగుతావు నేను నీకు ఆపర్చునిటీ ఇస్తే? చెప్పండి సార్, నన్ను ఎలా ప్రూవ్ చేసుకోమంటారు? గౌతమ్, నువ్వు ఎలా ప్రూవ్ చేయాలని నన్నే అడుగుతున్నావు మరి. నీకు ఎక్స్పీరియన్స్ లేదు, ఎక్కడ అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేయలేదు. నేను కంప్లీట్గా రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది నీతో ఇప్పుడు. బట్ కార్తీక్ చెప్పాడు కదా అని ఒక అవకాశం ఇద్దాం అనుకుంటున్నాను. నీకు 3 రోజులు టైం ఇస్తాను నేను. ఏదైనా ఒక షార్ట్ ఫిల్మ్ లాంటిది ఏమైనా తీయగలుగుతావా? తీసి చూపించు, నచ్చితే మనం చూద్దాం ఏం చేద్దాము. షూర్ సార్, 3 డేస్లో నా షార్ట్ ఫిల్మ్ మీ ముందు పెడతా. అలాగే గౌతమ్, తప్పకుండా. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? 3 డేస్లో షార్ట్ ఫిల్మ్ ఎలా తీస్తావురా? ఎలా ఇచ్చేసావురా మాట? ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసేవాడేరా రియల్ హీరో. వద్దమ్మా వద్దు, సినిమా డైలాగులు వద్దు. ఇలాంటి సవాళ్ళు విసిరే సగం మంది సన్యాసం తీసుకున్నారు. ఏంట్రా అన్నావు? బంతి బౌన్స్ అవుతుందా? బంతి బౌన్స్ అవుతుందో లేదో నాకు తెలియదు, కానీ మనం బౌల్డప్ అయి చాలరా బాబు. నువ్వు నోరుమూయరా, మనం ఏంటో ప్రూవ్ చేసుకుందాం. రే, కొంచెం ఆలోచించరా. ఇంకా ఆలోచించేది ఏం లేదురా, యాక్షన్ చెప్పాల్సిందే. హాయ్ స్వప్న. హాయ్ గౌతమ్. ఎలా ఉన్నావు? బాగున్నా, నువ్వెలా ఉన్నావు? ఫైన్. ఏంటి సార్, డైరెక్షన్ ప్లాన్స్ ఎంతవరకు వచ్చాయి? ఏదో అవుతుందిలే. నీ లవ్ స్టోరీ ఎంతవరకు వచ్చింది? ప్లీజ్ అది వదిలేసే. హే, పద వెళ్ళి కూర్చొని మాట్లాడుకుందాం. ఇప్పుడు చెప్పు. బ్రేకప్ అయింది. నీకు తెలుసు కదా, నేను అందరితో ఫ్రెండ్లీగా ఉంటానని. అది వాడికి ఇష్టం లేదు. 100 సార్లు కాల్ చేసినా ఒక్కసారి కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఇంతకన్నా ఒక ఆడపిల్ల ఎలా చెప్తుంది? ఇప్పటికీ వాడంటే నాకు చాలా చాలా ఇష్టం. ఈ విషయం వాడికి ఎలా చెప్పాలో ఇప్పటికీ అర్థం కావటం లేదు. నాకు ఒక హెల్ప్ చేస్తావా? ఏంటి? నాకు ఒక మూవీ ఛాన్స్ వచ్చింది. హ్మ్, దానికి ప్రొడ్యూసర్ ఏమో నన్ను ఒక షార్ట్ ఫిల్మ్ తీయమని చెప్పారు. ఓకే. నాకెందుకో మీ స్టోరీ యాప్ట్ అనిపిస్తుంది. సో రియల్ లైఫ్లో మీరు కలవకపోయినా స్క్రీన్ మీద మీ ఇద్దరు కలిసేలా నేను ట్రై చేస్తా. నువ్వు చేస్తావా? నాకు ఓకే, కానీ అఖిల్ ఒప్పుకోడు. అది కూడా నేనంటే ఒప్పుకోడు, చచ్చినా ఒప్పుకోడు. అఖిల్తో నేను మాట్లాడి ఒప్పిస్తా. అఖిల్కి ఓకే అయితే నీకు ఓకేనా? అఖిల్కి ఓకే అయితే నాకు ఓకే. హాయ్ రా.
ఏంటి సంగతిలో? నాకు ఒక ఆలోచన వచ్చిందిరా. ఏంట్రో అది? అది షార్ట్ స్పాన్లోనే ఒక చిన్న లవ్ స్టోరీ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను రా. ఏమంటావు? రే లవ్ స్టోరీయా? నేను చేస్తారా? అసలే మనకు లవ్ స్టోరీ అంటే పిచ్చి. ఈ పిచ్చి ముదిరే నా 4 గర్ల్ ఫ్రెండ్స్ నన్ను వదిలి వెళ్ళిపోయారు. నువ్వు నాకు ఛాన్స్ ఇవ్వు, నేను పిచ్చెక్కిస్తా. దేనికిరా? పిచ్చి ఆసుపత్రిలో పేషెంట్ పెంచడానికా? ఆయన ఈ షార్ట్ స్పాన్ నీకు నాకన్నా గొప్పడాడు దొరుకుతలే. నువ్వు నాకే ఫిక్స్ అవ్వు. డబ్బులు ఎక్కువైతే నీకు ఇలాంటి రోగాలు వస్తాయి. రే మన అఖిల్ గడు ఏం చేస్తున్నాడు రా? వాడా మొన్న ఆడితో మాట్లాడాను రా. వాళ్ళ ఫాదర్తో ఏదో బిజినెస్లో బిజీగా ఉన్నాడంట. మన స్టోరీకి వాడైతే కరెక్ట్ అనిపిస్తుందిరా. అవునా? మరి ఫిమేల్ లీడ్ అవును పెడదాం అనుకుంటున్నావు? ఎవరో ఎందుకురా, స్వప్ననే పెడదాం. బాబాయ్ వాళ్ళు బ్రేకప్ అయిపోయి చాలా కాలం అయింది కదరా. మొన్న అఖిల్ గడితో మాట్లాడాను, స్వప్నతో మాట్లాడామని అడిగితే అమ్మ నా బూతులు తిట్టాను నన్ను. నిన్న స్వప్నతో మాట్లాడాను రా. సరేరా ఏదో ఒకటి చెయ్యి, కానీ నాకు రోల్ పడేరా బాబు. సర్లేరా. హలో. హాయ్ రా అఖిల్, ఎలా ఉన్నావు? నేనా? బాగానే ఉన్నాను రా. నువ్వెలా ఉన్నావు? చాలా రోజులు అయింది. ఫైన్ రా. చిన్న హెల్ప్ చేయాలి. హెల్పా? నేనేం చేయగలను రా? నాకు మూవీలో ఒక ఆఫర్ వచ్చిందిరా. ప్రొడ్యూసర్ ఏమో ఒక షార్ట్ ఫిల్మ్ తీసి చూపించమంటున్నారు. మూవీ ఆఫరా? కంగ్రాట్స్ రా బాబు, నీకేరా తిరిగిలేదు ఇంకా. హెల్ప్ చేస్తానరా అంతాను. నేను హెల్ప్ ఏంట్రా? నా హెల్ప్ ఏముంటదిరా? ఏం లేదురా, నీకు అంటే నిన్ను ఒక హీరో రోల్లో పెడదాం అనుకుంటున్నాను రా. నేనా? నా వల్ల కాదురా బాబు. నీకు ఎలాగో యాక్టింగ్ అంటే ఇంట్రెస్టే కదరా. ఒకప్పుడు ఉండేలేరా, ఇప్పుడు బిజినెస్ వల్ల ఇవన్నీ చూసుకోలేకపోతున్నాను. ఆలోచిస్తలేరా, ట్రై చేస్తాను. అలా అని కాదురా, నా కోసం రా, ప్లీజ్ రా. ఇది నా కెరీర్ చాలా హెల్ప్ అవుతుంది. మరి మిగతా యాక్టర్స్ ఎవరెవరు ఉన్నారు? స్వప్నను కూడా అడిగాను, తను ఓకే అంది. అరే స్వప్న అయితే నేను సచిన యాక్ట్ చేయను. రే అలా కాదురా, కొంచెం అర్థం చేసుకో. రే ప్లీజ్ రా, స్వప్న ఉంటే నా వల్ల కాదు. తను కూడా నువ్వు చేస్తానంటేనే చేస్తుందిరా, నాకు వేరే సోర్స్ లేదు. సరేలేరా, ఆలోచిస్తలేరా, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. నా కెరీర్ కూడా సెట్ అయిపోతుందిరా, ప్లీజ్ రా. సరేరా, నేను మళ్ళీ ఆలోచించి నీకు ఫోన్ చేస్తాను. బాయ్. బాయ్. హాయ్ రా. హాయ్ రా. ఏరా మిగతా యాక్టర్స్ ఎక్కడికి వెళ్ళారు? ఏం లేదురా, తన దగ్గరలోనే ఉంది. కార్తిక్ గారు వెళ్ళాడు తీసుకుని రావడానికి. పెద్ద దొరసాను మరి దిగొచ్చింది. కార్తీక్ గారు వెళ్ళే డ్రైవర్లా తీసుకురావడానికి. పోన్లేరా, మన స్వప్నే కదా. ఛీ, పంచువాలిటీ లేదని ఎందుకు యాక్టింగ్ పిలుస్తావు? హాయ్, ఎలా ఉన్నావు? ఐఎమ్ ఫైన్. నువ్వెలా ఉన్నావు? యాజ్ యూజువల్. ఇప్పుడు మన తీబోయే షూట్ లవ్ ప్రపోజల్ మీద ఉంటుంది. ఏంట్రా అంత అర్జెంట్గా రమ్మన్నావు? ఇంట్లో రిలేటివ్స్ ఉన్నారు. ఫ్రెండ్ బర్త్డే అని చెప్పొచ్చాను. నా కోసమే కదా వచ్చింది. చాలే. స్వప్న, ఈ ప్రపంచం చాలా అందమైంది కదా. ఇది చెప్పడానికేనా ఇంత అర్జెంట్గా రమ్మన్నావు? అబ్బా చెప్పవే తల్లి. క్రోధంతో చూస్తే శాపం ఈ సమాజం, బాధతో చూస్తే భరించలేనిది భువనం, అదే ప్రేమతో చూస్తే ప్రియమైనది ప్రపంచం. నీ ప్రేమతో నిండింది నా హృదయం, ఇక నువ్వే నా ప్రపంచం. వాట్? అవును స్వప్న, ఇంకా లేట్ చేస్తే బాధతో భరించలేదు. అందుకే చెప్పేస్తున్నా, ఐ లవ్ యూ. మీరు మారర్రా. ఇంత లేట్గానా చెప్పేది? ఏదో తెలియని వింత భావమే నాలో మొదలయ్యిందే నా ఈ గుండెల్లో నా అంతులేని ఈ ఆనందమే ఈ క్షణం మరువలేనులే నా ఈ జన్మకైనా. ఏదో ఏదో కొత్త రాగం గుండెల్లో మొదలయ్యనే మౌనం మౌనం వింత మౌనం దాగుందే ఈ కళ్ళల్లో మాయలే మాయలే ఏదో మాయ నన్ను మార్చనే ఏదోలా వింత భావమే
రవి గారితో మాట్లాడుతుంది. ఏంట్రా మనం వచ్చి 15 మినిట్స్ అవుతుంది, మొహం ఎందుకు అలా పెట్టావు? ఏం చెప్పాలి? నీకు తెలీదా నేను ఎందుకు ఇలా ఉన్నానో? చెప్పకపోతే ఎలా తెలుస్తుందిరా? నువ్వు ప్రేమిస్తున్నావు అని చెప్తేనేగా తెలిసింది. అదే నేను చేసిన పెద్ద తప్పు. ఏమైందో చెప్పు. వెంటపడి మరీ ప్రేమించాను కదా. నాకు నచ్చినది నువ్వేం చేసినా నీ వెంటే ఉంటాన ధైర్యంతో నువ్వు నన్ను నెగ్లెక్ట్ చేస్తున్నావు. బాబోయ్, ఏం సినిమా చూసావురా బాబు, ఇంత భారీ డైలాగ్ వేస్తున్నావు? ఇది కామెడీ కాదు స్వప్న, ఐఎమ్ సో సీరియస్. ఏంటి, నేను రవితో మాట్లాడినందుక ఇప్పుడు ఇంత సీన్ చేస్తున్నావు? ఇది ఫస్ట్ టైం కాదు స్వప్న, మన ఇద్దరి మధ్య డిస్కషన్. నువ్వు ముందే చెప్పు ఆ రవి గారితో మాట్లాడినని. ఇప్పుడు ఏంటిది? చూడు అఖిల్, రవి నా కొలీగ్, మన క్లాస్మేట్ కూడా. మీ ఇద్దరికి గొడవైందని నన్ను మాట్లాడద్దండం సరికాదు. అయితే ఇప్పుడు ఏంటంటావు? మరీ ఇంత నారో మైండెడ్ ఉండకూడదు. జస్ట్ బీ బ్రాడ్. నాది ట్రూ లవ్ స్వప్న. ప్రతి నిమిషం నీ గురించే ఆలోచిస్తూ ఉంటాను, ప్రతి క్షణం నీ గురించే తప్పిస్తూ ఉంటాను. నువ్వే కాదు, ప్రతి అమ్మాయి ఇంతే. ఎక్కువగా ప్రేమిస్తే అనుమానం అంటారు, తక్కువగా ప్రేమిస్తే నెగ్లెక్ట్ చేస్తున్నావు అంటారు. నాకు తెలుసురా, కానీ నువ్వు నారోగా థింక్ చేయడం మార్చుకోవాలి. అంతేగాని ఆ రవి గారితో మాట్లాడడం మాత్రం మానవంటావు. ప్లీజ్. ఇంక చాలు, ఇంక నీకు నాకు గుడ్ బై. ఇప్పుడు మన షార్ట్ ఫిలిం బేస్ మీ లవ్ స్టోరీ. ఇప్పటిదాకా మీ రియల్ లైఫ్లో అవ్వని సీన్స్ మనం తీయబోతున్నాం. నీ ఈగో ఫీలింగ్ వల్ల స్వప్నం దూరం చేసుకున్నాం. నువ్వు అది రియలైజ్ అవ్వి తనకు సారీ చెప్పాలి. కార్తిక్, కెమెరా యాంగిల్ కరెక్ట్గా చూసుకో. అఖిల్, స్వప్న రెడీయా? కెమెరా యాక్షన్. స్వప్న, ఏమైందని ఇంత అర్జెంట్గా పిలిచావు? స్వప్న, నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను. నిన్ను మిస్ అయిన రోజు నుంచి నేను దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. కానీ నా ఈగోతో నేను చాలా హర్ట్ చేశాను. ఒక్క సారీతో ఈ రిలేషన్షిప్ స్టాండ్ అవుతుందని తెలుసుకోవడానికి నాకు ఇన్ని రోజులు టైం పట్టింది. కానీ నేను ఇంకా వెయిట్ చేయలేను. నువ్వు నాకు కావాలి. ఐ డోంట్ వాంట్ మిస్ యూ. ఐ లవ్ యూ. కట్. ఎరా, ఇప్పుడు చాలా రిలాక్స్ ఉంది కదా నీకు? ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు దాచాలని చూస్తున్నా నీ కళ్ళు చెప్తున్నారా నువ్వు తను ఎంత మిస్ అవుతున్నావు అని. రే, అమాయకత్వంతో దేనైనా దూరం చేసుకున్నావు అనుకో అయ్యో పాప అంటారు. అదే ఆవేశంతో దూరం చేసుకున్నానుకో చేతులారా చేసుకున్నావు అంటారా. పాపం తన అమాయకత్వం రా, అందరితో స్నేహంగా మెలగాలని కోరుకుంటుంది. నీదేంటో నువ్వే తెలుసుకో. రే, ప్రొఫెషనల్ లైఫ్లో మనం ఎంత సక్సెస్ అయినా పర్సనల్ లైఫ్లో ఓడిపోతే లైఫ్ లాంగ్ ఫెయిల్యూర్గానే మిగిలిపోతాం రా. ఆవేశంతో వెనకడుగు చేస్తావో ఆలోచించి ముందడుగు చేస్తావో నీ ఇష్టం. ఏరా, మన షార్ట్ ఫిల్మ్ చూసి మీ అంకుల్ నాకేం ఫోన్ చేయలేదు? ఏమోరా, మరి ఇంకా చూడలేదేమో. హాయ్ రా. హే హాయ్ రా, కూర్చో. ఏంట్రా ఎలా వచ్చావు? ఏంటోరా, చాలా బాధగా ఉంది నాకు. నీకేం బాధలు రా, హ్యాపీగా బిజినెస్తో మంచి ఫామ్లో ఉన్నావు కదా. ఏంటోరా, స్వప్నం ఉంది కదా, చాలా గుర్తొస్తుంది. మర్చిపోలేకపోతున్నాను. నా ఈగోతో తను చాలా హర్ట్ చేశాను. అలా చేయకుండా ఉండాల్సింది. చాలా తప్పు చేశాను రా. తను కావాలనిపిస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సర్లేరా, ఇప్పటికైనా ఏం అవ్వలేదు. నువ్వు రియలైజ్ అవ్వవు, అది చాలు. అందులో ఆ అమ్మాయి చాలా మంచిది. అలాంటి అమ్మాయి నీకు దొరకడం కూడా చాలా కష్టం. కానీ నాకు ఇప్పుడు అర్థమవుతుందిరా.
ఈగో ఫీలింగ్ కన్నా లవ్ ఫీలింగే చాలా గొప్పదని. నాకు ఇప్పుడు రిలేషన్షిప్ వాల్యూ ఏంటో తెలిసిందిరా. నువ్వు తక్కువేమో అని తెలిసి నీ నుంచి దూరంగా వెళ్ళిపోతుందిరా. ఇంకా లేట్ చేయొద్దురా, అర్జెంటుగా బయలుదేరు. స్వప్న, అమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు? ఇంటికి వెళ్ళిపోతున్నా. ఎందుకు? జాబ్ రిజైన్ చేశాను. అమ్మ మ్యాచెస్ చూస్తోంది. మరి నా సంగతి ఏంటి? నువ్వే కదరా బ్రేకప్ అన్నావు. స్వప్న, చూడు అఖిల్, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ప్రతి చిన్న విషయానికి నువ్వు నన్ను అవాయిడ్ చేసావు. ఒక్కసారైనా మాట్లాడలేదు, కాల్ చేసినా రిసీవ్ కూడా చేయలేదు. షార్ట్ ఫిలిం నీకోసమే చేశాను, వేరే ఎవరి కోసమో కాదు. అప్పుడైనా మాట్లాడేవా? లేదు. ఇప్పుడు చెప్పు. స్వప్న, నేను చేసిన తప్పే. ఈ ఒక్కసారి నన్ను క్షమించు. ఇది ఫస్ట్ టైం కాదు కదా. సరే, నా ఈగోతో నేను చాలా హర్ట్ చేశాను, కానీ నీ వాల్యూ ఏంటో నాకు ఇప్పుడు తెలిసొచ్చింది. నిన్ను నేను మిస్ చేసుకుంటే నన్ను నేను మిస్ చేసుకున్నట్లే. నన్ను అర్థం చేసుకో. నా పర్సనల్ లైఫ్లో నేను ఇంక ఓడిపోదలుచుకోలేదు. ప్లీజ్ పద, వెళ్ళి పెళ్లి చేసుకుందాం. హలో అమ్మా, అఖిల్ పెళ్లి చేసుకుందాం అన్నాడు. ఆ మ్యాచ్ క్యాన్సిల్ చేసేసాయి. ఓకే మా, బాయ్. ఇదిగోండి అంకుల్, ఫోన్ ఇస్తున్నాను. రే ఇదిగోరా, ఎవర్రా? మాట్లాడరా. హలో, నీ షార్ట్ ఫిల్మ్ చాలా బాగుంది గౌతమ్. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. రేపు ఆఫీస్లో కలు. ఓకే అంకుల్. ఎస్. రే కంగ్రాట్స్ రా. పదా, నేను చెప్పాను కదరా నువ్వు సాధిస్తావని.